విద్యా వ్యవస్థలో అత్యవసర సంస్కరణలు చేపట్టాలని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే విజ్ఞప్తి చేశారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యారంగంలో పెరుగుతున్న వ్యాపారీకరణ, చిన్నారులపై సమగ్ర కోచింగ్ విధానాల ద్వారా పెరుగుతున్న మానసిక ఒత్తిడిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్య అనేది పిల్లలలో జ్ఞానం, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేదిగా ఉండాలే తప్ప చిన్న వయసులోనే అనారోగ్యకరమైన పోటీ వ్యవస్థలోకి నెట్టేదిగా ఉండడం దురదృష్టకరమని అన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉందని పేర్కొంటూ విద్యా సంస్థలలో బాలల రక్షణ, విద్యా చట్టాల అమలును ప్రభుత్వం కఠినంగా పర్యవేక్షించాలని కోరారు. వేరే డిస్ట్రిక్ట్ తో పాటు వేరే స్టేట్ అన్ని కలిసి కన్స్యూమర్ గ్రీవియన్సెస్ 500 అయింది. బట్ ఈ రోజు మన ప్రపంచం పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవ్రీథింగ్ డిపెండింగ్ అపాన్ ద ఎడ్యుకేషన్ అండి. అంటే నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ పిల్లల భవిష్యం బాగా అవ్వాలి అయితే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఒక 506 years బ్యాక్ మనం వెళ్ళిపోతే దాని పేరు విద్యాలయ ఉండేది, గురుకుల్ అండేవాళ్ళు. మన ఈ విద్యా వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు కూడా అండ్ ఈ రోజు కూడా ఎవరైనా స్కూల్ కాలేజ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా సొసైటీ రిజిస్ట్రేషన్ ద్వారా వెళ్ళాలి. సొసైటీ రిజిస్ట్రేషన్ అంటే నో లాస్ నో ప్రాఫిట్, అంటే డబ్బు సంపాదన చేయడానికి విద్యా వ్యవస్థ రన్ చేయకూడదు. బట్ ఈలో జరుగుతుంది ఏంటి, డబ్బు సంపాదన చేయడానికి విద్యా వ్యవస్థ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి మనం నేషనల్ లెవెల్లో ఫైటింగ్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి, మెయిన్లీ 2 రాష్ట్రంలో. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ గురించి. ఇప్పుడు మన మధ్యలో మీ అందరూ చూసే ఉంటారు, మీడియాలో బాగా హైలైట్ అయింది లాస్ట్ 1 week నుంచి, కాక్రోచ్ పార్టీ చూసే ఉంటారు. బీజేపీ లాగే ఒకటి భారతీయ జనతా పార్టీ బదులు కాక్రోచ్ జనతా పార్టీ. ఇవన్నీ ఎందుకు వస్తుంది అండి? ఈ రోజు మనందరూ బ్లేమ్ చేస్తున్నాను, మన పిల్లలకి జాబ్ రావట్లేదు, మాకు జాబ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే విద్యా వ్యవస్థ బాగాలేదు. కంట్రీలో విద్యా వ్యవస్థ కరెక్ట్ గా లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అందరూ.